పిల్లలకి స్కూల్కి, పెద్దవాళ్ళకి ఆఫీస్కి పర్ఫెక్ట్ లంచ్ బాక్స్ ఐడియా కొబ్బరి రైస్ అన్నం అండి. ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా కొబ్బరి ముక్కల్ని చిన్నగా కట్ చేసుకొని మిక్సీ గిన్నెలో వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. మధ్య మధ్యలో వాటర్ యాడ్ చేస్తూ మెత్తగా పట్టుకోవాలి. పట్టేసుకున్న దాన్ని ఇలాగ వడకట్టేసుకోవాలి. వడకట్టేసుకున్న తర్వాత పాలని, పిప్పిని సపరేట్ చేసుకోవాలి. పిప్పిని పడేయొద్దండి, సపరేట్గా పక్కన పెట్టేసుకోండి. నేను నెక్స్ట్ వీడియోలో పిప్పితో ఏం చేయాలో కూడా వీడియో పెడతాను. కొబ్బరి పాలు ఎన్ని వచ్చాయో కొలిచి పక్కన పెట్టుకోండి. స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకొని, నెయ్యి లేదంటే ఆయిల్ అయినా వేసుకోవచ్చండి. 2 బిర్యానీ ఆకులు, కొద్దిగా బిర్యానీ మసాలా వేసుకొని కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసుకొని లైట్ గా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. అది కూడా లైట్ గా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకొని ఒకసారి గరిటెతోటి అటు ఇటు తిప్పేసి మనం కొలిచి పక్కన పెట్టుకున్న పాలని యాడ్ చేసుకోవాలి. నార్మల్ రైస్ అయితే 1 గ్లాసుకి 2 గ్లాసులు పాలు యాడ్ చేసుకోవాలి. నేనైతే ముందు పాలు కొలిచి పక్కన పెట్టుకున్నాను. నాకు 3 గ్లాసులు పాలు వచ్చాయి. 3 గ్లాసుల పాలకి గ్లాసున్నర రైస్ పోయాలి. బిర్యానీ రైస్ అయితే 1 గ్లాస్ బియ్యానికి 1 గ్లాస్ పాలు పర్ఫెక్ట్ గా సరిపోతాయి. ఇంకా ఈ కడిగి పక్కన పెట్టేసుకున్న బియ్యాన్ని కూడా ఇందులో వేసేసుకొని ఎసరు కాగాల్సిన అవసరం లేదు, ఇలాగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు లైట్గా కొత్తిమీర చల్లుకొని మూత పెట్టేస్తున్నాను. ఇలాగ పెట్టేసి 2 to 3 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకుంటే పర్ఫెక్ట్ గా కుక్ అవుతుంది. లంచ్ బాక్స్ లోకి పిల్లలకైనా ఆఫీస్కి అయినా చాలా టేస్టీగా ఉంటుంది కొబ్బరి రైస్. ట్రై చేయండి. పిల్లలకి ఆఫీస్కి లంచ్ బాక్స్ ఐడియాస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొబ్బరి రైస్ అన్నానికి అయితే కాంబినేషన్గా చికెన్ కర్రీతోనైనా తినొచ్చు, లేదా రైతాతో తినొచ్చు, లేదా డైరెక్ట్గా ఇలాగా రైస్ అయినా తినొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి. ట్రై చేసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్.